నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం. పారి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకునేది లేదట. సినిమా వాళ్ళ మీద గరం అయిండు పవన్ సారు. పెద్దోళ్ళని ఇడిచిపెట్టి పేదోళ్ళ మీద పడతాన్రట. కారు పార్టీలు ఎత్తిపోస్తాన్రు హైడ్రా మీద. ఒంగోలు లీడర్లకు గట్టిగానే క్లాస్ పీకిండ్రట. దోస్తీ ఖరాబు చేయొద్దన్నారట పెద్ద మనుషులు. ఉదారం సంధి చేస్తారట వరద సాయం. ఇక అస్సలు లేదట రంది చేసే అవసరం. చిన్నపిల్లల మీద పోలీసోళ్ళ ప్రతాపం. కారు మీద గీతలు గీసిండ్రని పెట్టిండ్రట కేసు. పల్టీ కొట్టింది చేపల లారీ. మొత్తం పోతం పెట్టిండ్రు. ఇంకేంది? శాంతి హోమం చేసిర్రు. ఇక లడ్డు లడాయి వడిచినట్టే అనుకుర్రు చాలా మంది. కానీ నెయ్యి మంటలు ఇప్పుడిప్పుడే చల్లారేటట్లు లేవు. ఓ దిక్కు ముఖ్యమంత్రి, ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి పాత సర్కారులను పొట్టు పొట్టు సాపిస్తుర్రు. అందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ సారు మస్తు గరం అవుతున్నాడు. దేవుని ప్రసాదాలను ధర్మాన్ని ఎవరన్నా చిన్న చూపు చూస్తే అసలు ఊకునేదే లేదన్నాడు. అగజూడుర్రి దుర్గమ్మను దర్శనం చేసుకున్నాక ఎట్లా మాట్లాడిండో. అగజూడుర్రి పొద్దుగాలనే డిప్యూటీ సీఎం పవనాలు సారు ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి పోయిండు. ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న సారు దుర్గమ్మ గుడి మెట్లు గడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టిండు. అటెనక మాట్లాడుకుంటా పాత సర్కారోళ్లకు గట్టిగానే సురుకులు పెట్టిండు. హిందువుల గురించి ధర్మం గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడినా ఊకునేది లేదని హెచ్చరిక చేసిండు. పొద్దున్నేస్తే తాళ్లు కట్టుకునే వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్లేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తా ఉన్నారు. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా. కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది. మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. అంతేకాదు సినిమా వాళ్ళు కూడా ఎంకన్న లడ్డు మీద జోకులేస్తాండ్రు. జాగ్రత్తగా మాట్లాడుర్రే అని హెచ్చరికలు చేసిండు. సినిమాల యాక్టర్ ప్రకాష్ రాజును గట్టిగానే ఆర్చుకున్నాడు. ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజం విఘాతం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. ఇక పవనాలు సారాటు గరమైండనే ముచ్చట తెలవంగానే తమిళ హీరో కార్తీక్ క్షమాపణలు చెప్పిండు. తాను కూడా ఎంకన్న భక్తుణ్ణి అన్నట్టు కామెంట్ రాసిండు. ప్రకాష్ రాజు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు, షూటింగ్ లో ఉన్న తర్వాత మాట్లాడుతా అన్నట్టు ఓ వీడియో విడుదల చేసిండు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు సీఎం బాబు సారు ఇంటర్నెట్ గూట్లే గట్టిగానే కామెంట్ రాసిండు. మాజీ ముఖ్యమంత్రి జగనాలు సారుకు హిందువుల సాంప్రదాయాల మీద పట్టింపే లేదు, భక్తే లేదు అన్నట్టు రాసిండు. తప్పు చేసి కూడా గట్టిగా మాట్లాడుతా అన్నట్టు కోపానికి వచ్చిండు. అటు వైసీపీ లీడర్లు కూడా ఊకే ఉంటలేరు. పవనాలు సారు మాట్లాడంగానే అంబటి రాంబాబు బయటికి వచ్చిండు. ఇక చూడరు ఏమన్నాడు. చాలా గొప్పవారండి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి మీ ప్రాయచిత్త దీక్ష పక్కన పెట్టి మా మీద ఎంక్వైరీ చేసి నిరూపించే కార్యక్రమం చేయి. రెండోది, మీ నానాజీ తప్పు పని చేశాడు, కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయి. ఈ రెండూ చేసిన రోజున నువ్వు నిజమైన దైవభక్తి ఉన్నవాడు అని నమ్ముతాం. లేకపోతే ఇది కూడా చంద్రబాబు లాగా నాటకం అనుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఆలోచించమని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు గడవటం ఏంటండి? మేము తప్పు చేశామని నిరూపించండి, నీ బూట్లు తుడుస్తానే. మేము తప్పు చేశామని నిరూపించు.
లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది ఆ నూనె నిరూపించు. నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం. ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా లడ్డు లడాయి గట్టిగానే నడుస్తాంది. హిమాయత్ నగర్ లో ఉన్న ఎంకన్న గుడి కాడ విహెచ్ కాక దీక్షకు ఊకున్నాడు. పవిత్రమైన ఎంకన్న లడ్డును అపవిత్రం చేసిండ్రని ఎమ్మటే సిబిఐ విచారణ చేయించాలి అని కాక కోపానికి వచ్చిండు. అటు పవనాలు సార్ అభిమానులు కూడా దీక్షలు పడుతున్నారట. గిట్ల పంచాది గట్టిగానే నడుస్తాంది. మరిగా తప్పు చేసిన వాళ్లకు ఎట్లా శిక్ష పడుతుందో లొల్లి ఎప్పుడు చల్లబడుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. పట్నంలో చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిర్రు, నాలాలు కబ్జా చేసిర్రు. అందుకే సర్కారోళ్ళు హైడ్రా తీసుకొచ్చి అన్ని కూలుస్తుర్రు. కబ్జాలు చేసినోళ్లను అస్సలు ఇడిచేదే లేదంటుండు. పబ్లిక్ ఎంత బొబ్బ చేసినా అస్సలు ఇంటలేరు ఆఫీసర్లు. పెద్ద పెద్ద ఇండ్లను నిమిషాల మీద నేలమట్టం చేస్తుర్రు. చెరువులను కాపాడతాం అని గట్టిగా చెప్తుర్రు. సరే, చెరువులను కాపాడితే మంచిదే గాని పేదోళ్లకు ఓ న్యాయం పెద్దోళ్లకు ఓ న్యాయమా అని అంటుర్రు ఎగ్గస్ పార్టీ వాళ్ళు. చెరువులను కాపాడుకోవాలని సర్కారు వాళ్ళు మస్తు తిప్పల పడతాండ్రు. కబ్జాలు పెట్టిన వాళ్లకు సుక్కలు చూపిస్తున్నారు. పొద్దు మాపు తిప్పల పడి బిల్డింగులు కూల్చి పారేస్తున్నారు. ఎవళ్ళెంత ఏడ్చినా తూడ్చినా ఏం చేయలేం. మరిగా పట్నంలో చెరువులను కాపాడుకోనికే తప్పుతలేదా అంటారు. అయితే పబ్లిక్ ఇండ్ల మీదకైతే బ్రేకులు లేనట్టే పోతున్న హైడ్రా పొక్కులే ఇండ్లు తత్తిమొల్ల ఇండ్ల మీదకి ఏంటికి పోతలేవో అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబ్ వాళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు. ఎక్కడ కావురి హిల్స్ అదేందో సెటిల్మెంట్లో అడ్డా అది. ఆ దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ చుట్టూ పోలీసు వాళ్ళు అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ముట్టాలంటే మరి అధికారి ఉంటాడా? ఊస్టైపోతాడు కదా. అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు. ఆగో గట్ల చేస్తున్నారట. పెద్ద పెద్దోళ్ళకేమో నోటీసులు ఇచ్చి ఊకుంటున్నారట. బీద సాదల మీద ప్రతాపం చూపిస్తున్నారట. ఇంకేమన్నాడో చూడర్రే మాజీ మంత్రి. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినోడు ఎవడు? వాటికి వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్. ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రో పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు, పేదవాళ్ళను గుంజుడు కాదు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తీసుకో. ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని ఇడిచిపెట్టి పబ్లిక్ మీద పడితే ఎట్లా అన్నట్టు గరం అయిండు సారు. ఇది ఇట్లుంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్న కిష్టారెడ్డిపేట పటేలుగూడల పబ్లిక్ 1.5 కోటి పెట్టి కట్టుకున్న విల్లాలు ఇంకా చాలా ఇండ్లు రేకుల చెట్లు కూలగొట్టినరాట. గాని అటే ఉన్న శంభునికుంట అమీన్పూర్ చెరువుల పోయింటి లీడర్ సాబులు కట్టుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్ల జోలికి మాత్రం పోతలేరట ఆఫీసర్లు. శంభునికుంటల పటాన్ చెరువు ఎమ్మెల్యే అనుచరుందే పెద్ద బిల్డింగ్ ఉన్నదాట. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ బిల్డింగ్ ఉన్నదాట. కిరాయిలకు ఇచ్చిండ్రాట. వాటి జోలికి పోలేదు గాని పబ్లిక్ కట్టుకున్న ఇండ్లు మాత్రం కూల్చేస్తాండ్రు అని మస్తు కోపానికి వస్తున్నారట అక్కడి పబ్లిక్. ఇంకో దిక్కు చూస్తేనేమో హైడ్రాకు వాళ్ళు వీళ్ళని తేడా లేదంటున్నారు సర్కారు వాళ్ళు. మరిగా ఏం చేస్తారో ఏమో గాని హైడ్రా మీద పట్నంలోనైతే గట్టిగానే రచ్చ నడుస్తుంది ఇప్పుడు. లీడర్ల జంపింగ్లు చేయబట్టి ఒక్కోసారి పార్టీలలో సంబురాలు నడుస్తాయి, ఇంకొన్నిసార్లు లొల్లులైతుంటాయి. జంపింగ్ లీడర్లు చేయబట్టి గీ నడుమనే తెలంగాణలో సర్కారోళ్లకు ఎగ్గస్ పార్టీ వాళ్ళ నడుమ పెద్ద కిరికిరి అయ్యింది. దాడులు చేసుకునే కాడికి వయ్యింది. ఇక ఇప్పుడు ఏపీలో కూడా జంపింగ్ లీడర్లు చేయబట్టి దోస్తుల నడుమ లొల్లి పంచాది అయ్యేటట్టున్నదట. మరిగా ముచ్చటేంది, ఆ కథ ఏందో ఒక్కసారి చూద్దాం పారి. మీరు కొట్టుకొని మధ్యలో మా కొంపకేసరి తెచ్చారు అన్నట్టే అవుతున్నదట ఒంగోలు పట్టణంలో పరిస్థితి. ఎవరు కొట్టుకుంటారు, ఎవరి కొంపకేసరి వస్తాంది అనుకుంటారా? అసలు ముచ్చట్లకు పోతే ప్రకాశం జిల్లాలో అంతో ఇంతో పేరు మోసిన లీడరు బాలినేని మొన్నటిదాకా ప్యాన్ పార్టీలో ఉన్నాడు. ఇక ఇప్పుడు గిలాస పార్టీలకు పోనికే తయారయ్యిండు. బాలినేని గిలాస పార్టీలకు పోతున్నాడని ఆయన అనుచరులు జనంత మంది గిలాస పార్టీ కార్యకర్తలు పండగ చేసుకున్నారు. అయితే నడమ ఎటొచ్చి సైకిల్ పార్టీ వాళ్లకు బాలినేనికి సింటం పడతలేదట. పోని వాళ్లకు మనకు సుట్రికం లేదులే అనుకుందామంటే పైన సైకిల్ పార్టీ గిలాస పార్టీ పువ్వు పార్టీ 3 పార్టీల దోస్తాన్ని నడుస్తున్నది. ఏదున్నా 3 పార్టీలు ఒక్కటే మాట మీద ఉంటున్నాయి. ఇటు చూస్తేనేమో ఒంగోలులో బాలినేనికి సైకిల్ పార్టీ వాళ్ళకు పడతలేదు. లొల్లులు పెట్టుకొని కేసుల పాలవుతున్నారు. అందుకే మీరు కొట్టుకొని మా దోస్తాన్ని చెడగొట్టినట్టున్నారు. జర సప్పుడు దాకుండా రాదురే అని గట్టిగానే గరం అయినరాట పెద్ద లీడర్లు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు ఇరవద్దు, మైకుల ముంగటికి రావద్దు అని సిలికినట్టే చెప్పినరాట.
గిలాస పార్టీ వాళ్ళు బాలినేనికి కూడా గట్టిగానే చెప్పిండ్రాట. ఏమనుంటే పెద్దోళ్ళకి చెప్పుర్రే, కూకొని మాట్లాడుకుందాం గాని ఫ్లెక్సీలు బీకి పారేసుడు లొల్లులు పెట్టుకునుడు చేయొద్దని చెప్పిండ్రాట. అంతేకాదు బాలినేని కండువా మార్చుకునే నాడు కూడా వెనక తోడెమ్మందినే తెచ్చుకోవాలి అని చెప్పిండ్రాట. 26 నాడు బాలినేని గిలాస పార్టీలో షరీక్ అవుతాడట. ఏమైనా దోస్తాను ఖరాబు కాకుండా చూసుకుంటున్న ఈ 3 పార్టీలు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ప్రతి ఏడు వానలు పడుతుంటాయి, ప్రతి ఏడు వరదలు వెళ్తుంటాయి. కానీ అన్ని మాటల కంటే ఈ ఏడు ఇగింత ఎక్కువ కురిసినాయి వానలు. వరదలకు ఊర్లు మునిగినాయి, రైతన్నల కష్టం అంతా గంగపాలైంది, రోడ్లు తెగినాయి, పానాలు పోయినాయి. వానదేవుని దెబ్బకు సావు దప్పి కళ్ళు లొట్టపోయినట్టు అయ్యింది. ఈ గిన్ని దిక్కులనైతే పబ్లిక్ కట్టుబట్టలతోని బజార్ల పడ్డరు. ఆ సొంటోళ్లకు సర్కారోళ్ళు సాయం చేస్తారట. ముచ్చటేందో అరుచుకుందాం పారి. 179 వార్డులు, సచివాలయాలు, వార్డులలో మునిగిన ఇండ్లు, ఇండ్లల్లో ఆగమైన సరుకులు, సౌదాలు. సర్కారోళ్ళు సాయం చేస్తామని ముందుగాల చెప్పింది 11,000, అయి సరిపోవని ఈగింత పెంచి ఇప్పుడు ఇస్తామనేది 25,000. ఏపీలో పడ్డ వానలకు విజయవాడలో బుడమేరు వాగు కట్టదిగి గ్రామ వార్డు సచివాలయాలలో తిప్పలబడ్డ పబ్లిక్ కు ఇస్తామన్న వరద సాయం డబ్బులు ఇచ్చేందుకు తయారైతున్నారు సర్కారోళ్ళు. పెద్ద పెద్ద బంగ్లాలలో కిరాయిలకున్నోళ్ళకు కూడా ఇస్తారట. నీళ్ల వాడికి సరుకులు, సౌదాలు ఎక్కువ ఆగమైనాయి అనుకున్నట్టున్నారు కావచ్చు. కింద ఆంధ్రాలలో ఉండేటోళ్లకు 25,000 అట, మీద ఆంధ్రాలలో ఉండేటోళ్లకు 10,000 ఇస్తామంటున్నారు. దుకాణాలు కొట్టకపోయిన వాళ్ళకు, పంట పొలాలు ఆగమైన వాళ్ళకు కూడా 25,000 ఇస్తారట. ఇండ్లు మొత్తం కూలిపోయిన వాళ్ళకు మాత్రం కొత్త ఇండ్లు కట్టిస్తారట. ఇది మేమంటున్న మాట కాదు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సార్ కుర్తుగా చెప్పిన మాట. ఒక విజయవాడలనే కాదు, రాష్ట్రంలో వరదలతోనే ఆగమైన వాళ్ళందరికీ ఇంటికో 10,000 ఇస్తారట. ఇస్తామంటే మళ్ళెప్పుడు ఇస్తారో అనుకునేరు. బుధవారం నాడే ఎవరి వాళ్ళకు అకౌంట్లు వేస్తామంటున్నారు. ఇప్పటికే సర్కారోళ్ళు ఎవరికి ఎంత నష్టమైంది, ఎవరికి ఎంత సాయం చేయాలనేది దాని మీద అధికారులను పెట్టి సర్వేలు చేయించిలాట. గా సర్వేలలో వచ్చిన లెక్కలెంబడే ఎవరి వాళ్ళకు పంచుతామంటున్నారు. చెప్పింది చెప్పినట్టే సర్కారోళ్ళు అయితే వరద సాయం చేస్తామంటున్నారు. కానీ పాపం ఆగమైన పబ్లిక్ కు 10,000కు ఏం వస్తుంది, ఏం పాడైతుంది? అంతా ఆగమాగం చందనం అయింది. ఏం చేస్తారు మరి? అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్న పన్ను ఇరుగుద్దన్నట్టు గీ వరదల సల్లగుండా ఏపీ పబ్లిక్ ను మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టినయి పోండ్రి. లీడర్లంటే ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళ మీద కౌంటర్లు వేసుకుంటా పొద్దు గడుపుడు కాదు. ఓట్లేసి గెలిపించినందుకు అప్పుడప్పుడన్నా జనంలో తిరగాలి. ఏమేం తిప్పలున్నాయి, ఇంకా సర్కార్ తరఫుకించి ఏమన్నా సవలతులు చేయాలా అని అడిగి తెలుసుకోవాలి. అట్లయితేనే లీడర్కు మరింత పతారా పెరుగుతుంది. గదే చేస్తుండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. మరింతకు ఏం చేసిండు అనేగా మీ డౌట్. అయితే గి ముచ్చడి చూడరి. బులుగు రంగు టీషర్ట్ వేసి కాళ్ళకు మంచిగా ఈ స్టైల్ బూట్లు తొడిగిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఇక వచ్చుకుంటేనే ఏమయ్యా అన్ని తయారుగా ఉన్నట్లేనా, పొల్లగాళ్ళంతా వచ్చిర్రా, ఇంకా ఎవరన్నా వచ్చేదుందా అన్నట్లు హుషారు చేసిండు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి పోయిన మంత్రి పొన్నం సారు అక్కడున్న మినీ స్టేడియం అంతా కలే తిరిగి చూసిండు. మొదలు కబడ్డీ ఆట షురు అవుతుంటే ఆడికి పోయిండు. సార్ ను చూసిన ఆటగాళ్ళు సార్ ఒక్కసారి మీరు కూతకు రావాలే అని అడిగిర్రట. అదిన్న మంత్రి సారు నాకు కూడా ఆడాలనే ఉందయా, కానీ ఆయం పట్ల దెబ్బలు తలిగితే లేందో లఫడా, మీరంటే రోజు ఆడేటోళ్ళు, నాకేమో అలవాట్లేని పనాయే, ఆయనత పుసుక్కున జారి పడితే లేందో కథ అని ఒకరోజు భాగవతానికి మూతి మీసాలు గీకిన సామెతను చెప్పకనే చెప్పిండట మంత్రి సారు. సరే అని ఆటగాళ్ళు ఆడుతుంటే పొన్నం సారు చేతులు కట్టుకొని ఓపిగ్గా చూసిండు. ఆ టెంక ఇగ్గింత లోపటికి పోయి ఇండోర్ స్టేడియం ఎట్లుంది, దినాం ఇక్కడ ఆడుతుర్రా లేకుంటే అమాసకోసారి పున్నానికోసారి తెరుస్తుర్రా అని అత్తా పత్తా అరుచుకుండు. అప్పటికే షటిల్ ఆటకు తయారైన ఆటగాళ్ళు సార్ చేతికి కూడా ఓ బ్యాట్ ఇచ్చిర్రు. కబడ్డీ అంటే దెబ్బలు తలుగుతాయని ఆడలేదు గాని జర గిదన్నా ఆడుర్రి సార్, మేం చూసి ఖుషి అవుతాం అని అనగానే పొన్నం సారు బ్యాట్ అందుకొని కోట్లకు దిగిండు.
ఏమో అనుకున్నాం గాని పొన్నం సార్ కూడా మంచి ఆటగాడే ఉన్నాడు. అలవాట్లేని ఆట కాబట్టి జర్రంత సూటి తప్పింది గాని అదే రాజకీయం ఆటలో మాత్రం సారు సూటికి ఎవ్వరైనా బౌల్ కావాల్సిందే. ఆ టెంక మున్సిపల్ అధికారులు ఆటగాళ్లను అందరినీ పోగు చేసి హుస్నాబాద్ పట్నం అంతా దోమలు ఈగలు లేకుండా అద్దం లెక్క మెరవాలే. దానికోసం ప్రతి ఒక్కళ్ళు నియతగా పని చేస్తాం అన్నట్లు అందరితోని ప్రమాణం చేపించిండు. కొసాకరికి ఆటగాళ్ల నడుమ కూసోని మీకు ఏమేం తిప్పలున్నాయి తమ్మి, మా సర్కార్ తరఫ్కెంచి ఏమన్నా చేసేదుందా అని పాయరంగా పలకరించిండు. మరి ఏదోటి అడిగే ఉంటారు, గవ్వేమన్నా ఉంటే జర దబ్బిన చెయ్యుర్రి సార్, మీ పేరు వాళ్ళు ఎప్పటికీ యాద పెట్టుకుంటారు. చిన్న పొల్లగాండ్లు ఆటలు ఆడుకునేటప్పుడు తెలిసి తెలవక తీట చేస్తుంటారు. చేతిలో ఏదుంటే దానితోని గోడల మీద గీక్కుంటూ పోతుంటారు. పట్నంలో ఉండేటి పొల్లగాండ్లైతే కార్ల మీద బండ్ల మీద గీతలు పెడుతుంటారు. పట్నంలో ఉన్న పల్లెలలో ఉన్న చిన్న పిల్లలే కదా, ఒక ఆడ ఆగో అట్లా కార్లకు గీతలు పెట్టిర్రట. అటు ఇంకా ఏమైందో మా వాళ్ళే చెప్తారు నూరి. తిన్న కుక్క తినిపోతే కన్న కుక్కను కట్టేసి కొట్టినట్టే ఉన్నది పోండ్రి. హన్మకొండ జిల్లాలున్న సుబేదారి పోలీసుల పనితనం. ఆడుకుంటా తెలిసో తెలవకనో కారు మీద గీతలు గీసిల్లని బుడ్డ పొల్లగాళ్ళ మీద కేసులు రాసిల్లాట, ఎఫ్ఐఆర్ కూడా చేసిల్లాట. అంతేకాదు తెలిసి తెలవక పొల్లగాళ్ళు చేసిన తప్పులకు అవయ్యల్ని తిప్పల పెడుతులాట. అంటే వాళ్ళ మీద కూడా కేసులు రాస్తున్నారు కావచ్చు మరి. అంతేనానే అన్న? కాంప్రమైజ్ వేలో డిస్కషన్ చేయడం జరిగింది, కానీ కాంప్రమైజ్ వేలో డిస్కషన్కు ఆ కంప్లైంట్ దారి వినలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను నేను జువెనల్ జైల్లో పెట్టడానికి నేను నిర్ణయించుకున్నా. ఆ పరిస్థితులనే ముందుకెళ్తానని చెప్పి ఆయన కంప్లైంట్ ఎస్ఐకి సిఐకి కంప్లైంట్ చేసిరు. సిఐ గారు కాల్ చేసి వాళ్ళ పిల్లలందరినీ తీసుకొని రావాలి, వాళ్ళ స్కూల్ సర్టిఫికెట్లు తీసుకొని మాకు ప్రొడ్యూస్ చేయాలని రోజు మాకు కాల్ చేయడం జరుగుతుంది. ఆగో ఇన్నది కదా, 3-4 నెలల కింద తెలిసి తెలవక గీతలు గీస్తే ఇప్పుడు కేసులు పెట్టిలాట పోలీసు వాళ్ళు. అంతటితో నాగిలా అంటే అది లేదు, పొల్లగాళ్ళను వాళ్ళు చదువుకునేటి సర్టిఫికేట్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసు వాళ్ళు తిప్పల పెడుతురాట. ఇంకో ముచ్చట ఏంటంటే ఒక పోలీసు పెద్ద సారే కావాలని ఇట తిప్పల పెడుతురు అనేది అక్కడ వాళ్ళు అంటున్న ముచ్చట. ఏదో సామెతుండే కదా, పటేలు పట్టువారి నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టురా చూస్తా అన్నట్టు పసి పొల్లగాళ్ళ మీదేంది మీ పనితనం అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు అక్కడి పబ్లిక్. మరి చూడాలకి పంచాయతీని వరంగల్ జిల్లా పెద్ద పోలీసార్లు ఎట్ట తీర్మానం చేస్తారు ఏంది అనేది. కానీ భలే బాత్కన్నోళ్ళు ఉన్నారు తీయాలి పోలీసు వాళ్ళు మాత్రం. ఇగో మరిపేడు ఊరి పబ్లిక్ గీ ముచ్చట మీకోసమే. జగ్గలు గీకేతందుకు కత్తులు తయారుగా పెట్టుకోర్రి, చేపల్ని తోమేతందుకు బండలు తేటగా కడుగుర్రి. దొడ్డు పుందో లేదో పావుకిలంతా పట్టుకురాదుర్రి. ఇయాల్టి మందం గిన్నెలు దోముకొని తయారుగుండుర్రి. పట్టుకరాగానే పొయ్యి మీదేశుడే. ఇక ఏహే ముచ్చటేందో చెప్పకుండా మురికి ముచ్చట్లన్నీ చెప్తున్నావు, అసలు ముచ్చటేందో చెప్పు అని అనుకుంటా గరం అవుతుర్రు కదా. అయితే గి వార్త చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బా చేపలు పాయరా అందుకోరా కుప్పనుకి బకెట్ల నింపుకోండి. ఆలస్యం చేయకూరి, బస్తాలల్లో నింపుర్రి, బకెట్లలో వేయిర్రి. పాల ప్యాకెట్ల ట్రేలేమని ఉంటే పట్టుకొని రారి తొందరగా రారి. అన్ని కొత్త మాటలే ఉన్నాయి. అబ్బా ఆలస్యం చేయకూరా. మైబాద్ జిల్లాలున్న మరిపేట పబ్లిక్ చుట్టుముట్టున్న వాళ్ళని గిట్టనే ఆత్రం పెట్టిరు కావచ్చు. ఎట్టయిందో ఏమో గాని చేపల లోడుతోని పోతున్న బండి పొద్దుగాలనే నడి రోడ్డు మీద బోల్తా పడ్డదట. ఇంకేముంది, ఇగో గీ తీరుగా బస్తాలు బకెట్లు పాల ప్యాకెట్ల ట్రేలు పట్టుకొని వచ్చారు. ఈ అన్నకాడ ఏం లేనట్టున్నది. అందుకనే ఇగో ఇట బండికి ముంగట్టున్న ట్యాంక్ సంచిలా మెలుగుతున్నాడు. ఈ అన్న అయితే నోట్ల పళ్ళ పుల్లేసుకొనే వచ్చిండు, ఒక్కటి దొరికినా చాలన్నట్టు. ఓ కాంచి పోలీసు వాళ్ళు గెదుగుతుంటే కూడా నడువులు లేపుతలేదు చూడరి. ఆయమన్న షాప ఒక్కటి దొరికినా చాలన్నట్టే వంగబడి ఒక తీరిగా పుణుకులాడుతున్నారు. ఈ అక్క అయితే ఓ కాంచి పోలీసు అన్న గెదుగుతుంటే కూడా ఇంకో లోకు జారిపోతా అంటే పట్టుకుంటుంది షాప పిల్లల్ని. ఈ అక్క బస్తాలలో మెలుగుతుంది చూడలే. ఈ లొక్కలే కాదు, తొవెంట పోయేటి పబ్లిక్ కూడా బండ్లు ఆపుకొని నీసు ముచ్చేసాలేసిర్రు. చేపల కన్నీటికి పానం ఉండేటాళ్లకు పట్టబోతే దొరుకుతలేవు, ముట్టబోతే శంగ ఎగిరి దుంకుతున్నాయి. ఓ రోజుగా బండి డ్రైవర్కు కింద పడి దెబ్బలు తగిలినా ఆంతో నాకేం పని అన్నట్టే గాలికి ఇడిచిపెట్టిర్రు. ఒక్క కొర్రమట్ట దొరికినా చాలు పొద్దుకాల పులుసు పెట్టుకోవచ్చు అన్నట్టే గీ తిరిగబడ్డారు పబ్లిక్. అందుకనే అంటారు కదా, ఎవడేడబోతే నాకేంది, నా కడుపు నింతే నా దరిద్రం భాష అని. ఆగో అట్టనే ఉన్నది మరిపేడ పబ్లిక్ పనితనం కూడా. గిట్లా కంచుట్ల కమ్మడి పులుసు పెట్టి చూలుకోవచ్చు అన్నట్టే మస్తు ఆరాడబడ్డారు. గీ ఒక్క ఛాన్స్ పోతే మళ్ళా రాదన్నట్టే ఆత్రం చేసిర్రు, ఎగబడి ఏలుకున్నారు.
ఏదైతే కానీ ఇవాళ మరిపెడలో ఎవరింట్లో చూసినా నీసు వాసనే ఉన్నాలే కావచ్చు. ఇక చేపలు దొరికిన వాళ్ళం గోలిచ్చుకొని మురిపించుకుంటా తింటుంటే దొరకని వాళ్ళు మాత్రం ముక్కులు మూతులు ఇల్చుకుంటా తిరుగుతున్నాలే కావచ్చు. పోండ్రి పెగ్గు పేరు చెప్పంగానే మందు బాబులు దిగ్గున లేచి కూర్చుంటారు. బువ్వ లేకున్న మాయ గాని ఒక్క 90 నోట్ల వడ్డా చాలు అని అనుకుంటున్నోళ్ళైతే శీతం ఉన్నారు. అందుకే వాళ్ళ చుట్టాలు పక్కాలు లేకుంటే ఎవరన్నా దోస్తుగాళ్ళు బయటి దేశం పోతే వచ్చేటప్పుడు ఓ సీసా పట్టుకరారా అని చెప్తుంటారు. సరే ఇన్ని దినాలు గట్ల తెప్పించుకుర్రేమో కానీ ఈ కాడ నుంచి బయటి దేశం పోయే అవసరమే లేదు. మన తాన్నే అన్ని బ్రాండ్ల మందు దొరుకుతున్నాయి. కావాలంటే ఇగో చూడుర్రి. మందు బాబుల కంటే ముందే గీతావు పోలీసు వాళ్ళకి తెలిసిందా ఎట్లా? అప్పుడే వచ్చిర్రు. మూతికి మాస్క్ పెట్టుకున్నోడు మందు ఒక సీసలు తీసి ఇంకో సీసలు పోస్తుంటే పోలీసోళ్ళు రెప్ప కొట్టకుండా చూడబట్టిర్రు. మొత్తానికి సీసా నింపిండు, మూత పెట్టి పోలీసుల చేతికిచ్చిండు. ఆయన గిట్ల ఒక సీసాల మందు ఇంకో సీసాల కొంపి సీసా లేని మందు బాబులకు కదా ఇచ్చేది, మరిడ పోలీసోళ్ళకి ఇస్తున్నాడేంది అని మీకు అనుమానం వస్తుంది కదా. మీ అనుమానం కరెక్టే. ఇక ముచ్చటేంటిదంటే బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న షాబానా రెసిడెన్సీలా కొందరు పైసలాపచ్చిన గల్లోళ్ళు దొంగ దందా చేస్తుర్రట. తాగి పడేసిన పిరమైన మందు సీసాలను ఏరుకొచ్చి మళ్ళా నింపుకుంటా అదే సీసాను ఫారెన్ మందు అని చెప్పి జనాల జేబులకు తూటి పెడుతుర్రట. ముచ్చటెరికైన సీదా మందు తయారైతున్న తావుకు పోయిండ్రు. ఎట్లా చేస్తుర్రో చూపియిర్రా అనంటే ఈగోసారి గిట్లా చేస్తున్నాం అని దొంగదందా ముచ్చటంతా బయట పెట్టిర్రు. అగజూడుర్రి అచ్చం కొత్త సీసా లెక్కన కింది కొంపినా కూడా సుక్క కూడా లీక్ అయితలేదు. ఇది తెలవక కొత్తోడు ఎవడన్నా చూస్తే నిజమే ఫారెన్ మందే కావచ్చు అని కొన్నాగొంటాడు. ఇక మొత్తం ఎంకులాడి 10 నింపిన మందు సీసాలు 189 నింపేతానికి తయారున్న ఖాళీ సీసాలు, ఆ సీసాలకు బిగిచ్చే 100 మూతలు దొరికినాయట. అయితే మొన్నొక్కడు 30 సీసాలను నింపి పట్టుకోబోతుంటే జూబ్లీ హిల్స్ కడ పట్టుకుర్రట. గా ముచ్చటను జర్రంత లోతుగా పోయి చెక్కింగ్లు చేస్తే గీ ముచ్చట బయటపడ్డదన్నట్లు. గిట్ల బార్లల్లా తాగి పడేసిన సీసాలు తెచ్చి నింపుకుంటా జనాల జేబులకు తూట్లు పెడుతుర్రా బడవే అని కోపానికి వచ్చిన పోలీసులు దొరికిన మాల్ని సీజ్ చేసి దందా నడిపిస్తున్నోళ్ళ మీద కేసులు రాసిర్రు. అందుకే సీసా కొనే ముందు 1కి 10 మాటలు చూసుకోర్రి, లేకుంటే నిండా మోసపోతారు అని అంటుర్రు గీ ముచ్చటిన్న సీనియర్ మందు బాబులు. ఈ గిన్ని ఫటాఫట్ ముచ్చట్లున్నాయి. దానాదాన్ని ఒక్కసారి చూసేద్దాం పారి. ఓసిని పాపం పాడైపోను. ఎక్కడ ఇచ్చంతరం వల్ల వానొచ్చేది పానం పోయేది ఎవరికి లేదంటే గిదే కావచ్చు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఉన్న రంగయ్యపల్లిలో ఉండేటి ఎర్రబోజు రాధిక అనేటికి అక్కోళ్ళ ఇంటి మీద సోమవారం నాడు పొద్దు కాల చీకటి పడ్డాక పిడుగుపడదట. దాని దెబ్బకు ఇంట్లో సంతకాలు ఉన్న ₹1,00,000, 27 సీసీ కెమెరాలు, 2 జిరాక్స్ మిషన్లు, వైర్ బండలు కాలిపోయినాయట. అన్ని కలిపి 50 లక్షల దాకా నష్టమైందని ఇంటి ఆమెది ఒక ఏడుపు కాదు. అయితే అప్పటికే ఏదో కార్యం ఉందని ఇంటి వాళ్ళంతా వేరే ఊరికి పోయారు కాబట్టి బచాయించారు, కానీ లేకుంటే ఉట్టి పుణ్యానికి ఆళ్ళ పానలు కూడా పోయేటి ఉండే పోండ్రి. చిన్నప్పటి రోజులు అంటే అందరికి తీపి జ్ఞాపకాలే కదా. అగో అట్టనగా జ్ఞాపకాలన్నింటినీ యాద్ చేసుకునేందుకు ఈ నడుమ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చాలా మంది చాలా దుక్కులు చేసుకుంటూనే ఉన్నారు. అగో అట్లనే మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో కూడా పాతబడి దోస్తులంతా కలిసి చిన్నపాటి పండుగ చేసుకున్నారు. కార్మెల్ పెద్దపల్లె 1998, 99లో 10వ తరగతిలో చదువుకున్న తెలుగు మీడియం వాళ్ళంతా ఒక్కతాన కూడారు. మన చదువులు అయిపోయి ఒకరికొకరు దూరం అయ్యి 25 ఏళ్ళు అయిపోయిందని ఆనాటి పాత రోజుల్ని యాద్ చేసుకున్నారు. ఇక హెడ్ మాస్టర్ మేడం వచ్చి ఆదలు తీసుకుంటుంటే అప్పట్లెక్కనే ఒకరు లేచి ఎస్ టీచర్ ప్రజెంట్ టీచర్ అనుకుంటా మురిసిపోయారు. బడికి డుమ్మా కొట్టిన వాళ్ళ మీద ఉన్నదోటి లేనిదోటి మేడంకు చెప్పుకుంటా మస్తు నవ్వుకున్నారు. ఏదైతే కానీ చిన్ననాటి రోజులే అలాగుంటాయి పోండ్రి, మళ్ళీ వస్తా అయిపోయిన రోజులు. సర్పంచ్ అంటే మా ఊరికి మంచి చేస్తుంది అనుకొని గెలిపించుకున్నాం, కానీ ఇట్లా ఊరిని నిండా ముంచుదా అనుకోలేదని ఘనమైన ఊరోళ్ళు వాళ్ళ మాజీ సర్పంచ్ మీద స్టేషన్లో ఫిర్యాదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం సుర్బిలియాల మాజీ సర్పంచ్ మస్తు అవినీతి చేసింది. ఆమె అధికారంలో ఉండగా 4 కోట్లు అప్పనంగా సంపాదించింది. చెయ్యని పనులకు కూడా తప్పుడు బిల్లులు పెట్టించి కోట్ల రూపాయలు వెనకేసుకుంది. ఎట్లా చేసైనా మా ఊరికి శని లెక్క దాపురించిన ఆమె మీద కేసు పెట్టి విచారణ చేయాలి అనుకుంటా ఊరోళ్ళు 200 మందికి మీదనే ఆర్మూరు పోలీస్ టౌన్లో పెద్ద పంచాయతీ మోపు చేసారు. మరి చూడాలకి పంచాయతీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఏంది అనేటిదిగా.
ఈ మందు కొట్లు పాడుగాను ఏంచి దాపురిస్తున్నాయో ఏమో గానీ వాడకట్టుకోటి తయారైతున్నది. నడువులే బెల్ట్ షాపులు పెట్టిర్రు, 10 ఇండ్ల కోటి అన్నట్టే దందా జోరుగా నడిపిస్తున్నారు. మా పొల్లగాళ్ళు చదువులు ఇడిచిపెట్టి అడిదిక్కే పోతున్నారు. జరగా బెల్ట్ షాపులను బంద్ చేయాలి సారు అని కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొసిగి అనేటి ఊరోళ్ళు రోడ్డు మీద లొల్లికి దిగిరు. ఎస్ఐ మహేందర్ సార్ రావాలే, మా గోసేందో ఈనాలని సడకుల మీద జిజ్జు పట్టిర్రు. అటెనక ఎస్ఐకి వినతి పత్రం ఇచ్చి దప్పున బంద్ చేసే చేయాలని అడిగిర్రట. చూడాలి మరి పోలీసు సార్లు ఏం చేస్తారో ఇక.